చరణ్ రాజ్ ఒకప్పుడు టాలీవుడ్లోనే కాదు తమిళనాట కూడా బాగా ఫేమస్. చరణ్ రాజ్ చూడడానికి హీరో పర్సనాలిటీ ఉంటాడు. మరి ఆయన విలన్గా బాగా ఫేమస్ అయ్యాడు. చిరంజీవి అలాగే కొందరు ఫేమస్ యాక్టర్స్తో ఆయన విలన్గా మెప్పించాడు. ముఖ్యంగా 80వ దశకంలో ఆయన బాగా పాపులర్ అని చెప్పొచ్చు. కొమరం పులిలో కూడా ఆయన రీఎంట్రీ ఇచ్చి విలన్గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళ అద్భుతమైన విషయాల్ని షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా అలీ షోకి వచ్చే వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిన స్టార్స్ అయినా అందరికీ బాగా నచ్చేవాళ్ళు. ఒక రేంజ్లో వాళ్ళ స్టార్డమ్ని చూపించిన వాళ్ళే. అలా చరణ్ రాజ్ తాజాగా ఈ షోకి వచ్చాడు. అలీ చరణ్ రాజ్ గురించి చాలా విషయాలు బయట పెట్టించాడు. ముఖ్యంగా తాను ఎందుకు హీరో కావాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా చెప్పాడు. సో ఈ షోకి ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలేదు, కానీ ప్రోమో మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. చరణ్ రాజ్ చెప్పేటువంటి ఆ మాటలు అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో తను ఎందుకు యాక్టర్ కావాలనుకున్న విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా స్వయం కృషి సినిమాలో చిరంజీవితో కలిసి యాక్ట్ చేసేటప్పుడు ఆ సినిమాలో చిరంజీవి అలాగే రాధిక గారు తనని అందమైన దుర్మార్గుడు అని పిలిచేవారని ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద అట. ఈ పేరు ఇంతవరకు ఎవరికీ తెలియదని, తన అసలు పేరు మాత్రం అదేనని చెప్పారు. అసలు తాను హీరో ఎందుకు కావాల్సి వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. మరి ఒక ఏజ్కి వచ్చాక ఆ విషయాన్ని నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే వాళ్ళు, ఏంటి నువ్వు హీరోవా, నీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకో ముందు అంటూ బాగా హేళన చేశారట. దీంతో వాళ్ళతో ఛాలెంజ్ చేసి ఎలాగైనా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటానని సవాల్ చేసి మరీ వచ్చారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ఓ 8 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘంగా సినిమాలో జైత్రయాత్ర కొనసాగించానని చెప్పుకొచ్చారు మన బ్రహ్మానంద. సో చరణ్ రాజ్గా మారి తన విజయ పరంపరను కొనసాగించారు. ఆ తర్వాత ఎన్నో కారణాల వల్ల సినిమాలకి కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తన అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మరి అలీ గారి కార్యక్రమంలో ఇంకా ఎన్ని విషయాలు మన బ్రహ్మానంద గారు షేర్ చేసుకున్నారో ఫుల్ ఎపిసోడ్ రావాలంటే అక్టోబర్ 21 వరకు ఎదురు చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.